సుజాత ఆంటీ తిరుమల ఆంటీ అన్నప్పుడు హాయ్ చెప్తాం మంచిగా వస్తుంది సీక్వెన్స్ ఫస్ట్ నా నుంచి స్టార్ట్ చేయి తర్వాత ఈ ఆంటీ అయిపోయింది ఒక హ్యాండ్ అయిపోతే నెక్స్ట్ హ్యాండ్ వాళ్ళు చెప్పాలట మీరు దానికి ఎట్లా పెడతారు ఎట్లా పెడతారు నెక్స్ట్ తిరుమల ఆంటీ ఓ తిరుమల ఆంటీ ఓ తిరుమల హాయ్ నాన్న అంచు స్కూల్ వెళ్ళాను నాన్న ఇక్కడ ఇవాళ ప్రోగ్రామ్ ఏ మజా పెట్టుకున్నాను ఏ మమ్మీని డిమాండ్ లో ఉన్నా పెద్ద పిల్లల మాటలు లెక్క మాట్లాడాలి చెన్నూరుల మాటలు లెక్క ఏ నాకు అన్ని భాషలు వస్తాయో అనుకుంటాను ఒక్క వీడియోతోనే ఫేమస్ అయ్యింది ఇంకా అందరి వీళ్ళు ఒక తిరుమల హాయ్ రితు చిన్న పేరు ఏం లేదా దివ్య వాళ్ళకట్లే అది ఒక్కటే డైలాగ్ ఎత్తండి దగ్గరికి వస్తే ఇంట్లో దయ్యం ఉన్నదా ఎప్పుడు అదే ఇవాళ కూడా ఎప్పుడు కనబడేది ఒకటే ఇంట్లో దయ్యం ఉన్నదా అంటే మీరు ఉన్నారు కదా అంటే అందరిని అడుగుతాండి అక్క అట్లనే మా ఇంట్లో కూడా దయ్యం ఉంది అంటాండు అయితే మీ ఇంట్లో ఉన్నదా శని ఉన్నా వీళ్ళిద్దరికి దయ్యం పిచ్చింది నేను అనిపించింది అంటే కాదు మా ఇంట్లోకి వచ్చి ఆంటీ పప్పలు పెట్టవా కింద పోయినాయి ఇగో మా ఏమంటారు తెలుసా మమ్మీ మన ఇంట్లో దయ్యం ఉంది కదా అంటాడు అప్పుడు నన్ను కూడా ఎప్పుడన్నా ఆడ అంతే పిచ్చి అట్లే మాట్లాడుతాండు ఒకటే డైలాగ్ ఎత్తాడు ఏ రితు నువ్వు వెళ్తలేవు నీ దోస్తుండే ఒకసారి ఉంది దా తీసుకుపోతా అని అక్క భయపడతాడు క్రేజీని పిలిచినావా సంజయ్ ఆంటీని పిలిచినావా సంజయ్ ఆంటీని పిలు నువ్వు పిలువు అరే సంజయ్ అంటే గట్టిగా పిలవాలి ఏ రితు గట్టిగా పిలవాలి ఒక్కొక్కరి పేరు వేరు లైన్ విలువకు కానీ ఒక్కొక్కరి పేరు పిలుచుకుంటూ ఉండదు అంతే కెమెరామ్యాన్ ముగ్గురం ఉన్నాం ఇక్కడ దివ్య ఆంటీని ఇద్దరు దివ్య హాయ్ అట ఎప్పుడు ఎవరు అక్క నేను నీకు ఎట్లా పెట్టుకున్నాడు ఇప్పుడు ఎందుకురా స్కూల్కి వెళ్ళలే ఏ రిత్తు పిలు లేవలే నైట్ 12 అయింది మళ్ళీ మొత్తం నైట్ అంతా జరిపోయింది నాకు దగ్గు వస్తుంది అని అన్నాడు ఆకు నేను ఇంత పెట్టుకున్నా ఇది అంతే పెట్టినందుక అయిపోయిందా నాకు పోయి తెలుసుకొస్తా బయట ఉండాలి మేము మంచిగా సెలబ్రేషన్ గ్రేసీకి నాకు తిరుమలకి కవితకి ఎవరిని తీస్తారు డాడీ వేయండా మన ఇంటికి పోతాను అటు పోతాను సరిపోయిందా అంతేనా అయిపోయిందా అండి అంటే ఇంకా అయిపోలేదా హాయ్ అన్న హాయ్ అప్పు అందరికి ఒక హాయ్ చెప్పేసాం మీకు చాలు మీరు ఇటు రావాలి ఇప్పుడు ఇటు ఇటు తీయాలి ఇటు రావాలి అమ్మ నీకు ఇంకో హ్యాండ్ మమ్మీ మరి నేను అన్నం తిన నైట్ మమ్మీ నాకు నైట్ తలిపియద్దు మరి నాకు తలిపియద్దు రిత్తురా చదవరా నాకు ఇక్కడ నొత్తాంది
చైన్ వస్తాను ఇక్కడ తొందరరా. పెట్టినా పెట్టా ఇంకా ఓపెన్ చేయలే. నాకు డౌట్, అది కవిత ఎక్కడ వండినట్టు అంత ఎర్రగైంది కదా, ఇప్పుడు కరెక్ట్ ఇదేసే పత్తదా రెడ్డిగా అవుతుందా? బాగా రెడ్డిగా అయితే వస్తుంది, అదే కలర్ అయితే రాదు. వచ్చి దగ్గర రారా కనబడతాను. ఏ నాకు ఆ కలర్ కావాలి, ఎవరన్నా ఇయ్యలు ఇచ్చిదా? నాది ఇస్తే నీకు అదే మరి చెప్పు. బ్లౌజ్లకి తీసినావా చీరలకి వెళ్ళి? ఇట్లుండే హ్యాండ్ వచ్చారా ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఏ వర్షం పోతుంది అర్రే 6 hours అవుతుంది. 6 hours అవుతుంది అంటానా? మనము శివరాత్రి కూడా తీసుకుని అందరం ఒక కూర్చుంటే మీరు రానే రారు కానీ అంటారు. నేను ఎందుకు రానా? జాగారం మేము శివాలయం పోతాం. పోయినసారి ఉమెన్స్ డే వచ్చింది కాబట్టి మేము మర్చిపోయినాం. లేకపోతే నేను మంచిగా కూర్చునే ఎక్కడ అక్కడ నిద్రపోతారు. బయట చూద్దామన్నా కనబడదు. మళ్ళా ఫోటోలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఎట్లా పడుకుంటారు? 12 ఎదకుంటే మన 12 బావు నుంచి ఎవరు పడుకోవాలి? పడుకోవద్దా మళ్ళీ? పడుకోకుంటారు ఒక్కరోజు ఏమవుతుంది. మా అమ్మని అయితే అస్సలే వండుకోదు, మంచిగా ముచ్చట పెడుతుంది. శివాలయం పోయేస్తా ఒక 2 అవుతుంది. మా అమ్మ కూడా పోతుంది. చూద్దాం. శివాలయం అంటే 2025 వస్తుంది శివరాత్రి, కానీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది. చూద్దాం రాత్రి కార్తీక పౌర్ణమి నవంబర్. మరి శివరాత్రి అది 2025 ఉంటుంది. కార్తీక పౌర్ణమి పోదా ఒకసారి చెట్ల తీద్దాం, ఒకసారి ఏమో ప్లాన్ చేయాలి ఇక మెల్లమెల్లగా. మొన్న పోయాల్సిందే పోయిన సండే